మే 9వ తారీఖున రష్యా విజయోత్సవ దినం జరుపుతోంది. వాళ్ళు యుద్ధాల్లో విజయం సాధించినటువంటి దానికి చిహ్నంగా జరిపేటటువంటి. ఇక్కడే ఒక విచిత్రమైనటువంటి గేమ్. చైనాని పిలుస్తోంది, అమెరికాని పిలుస్తోంది. సరికొత్త సిచ్యుయేషన్లో అమెరికాకి ఆల్టర్నేటివ్గా ఉన్నది ఇవాళ చైనా. అంటే రెండవ స్థానంలో ఉంది. నెంబర్ 1లో ఉంది అమెరికా. నెంబర్ 1ని నెంబర్ 2ని ఇద్దరిని పిలుస్తున్నారు. ఈ ఇద్దరికి పరస్పర భిన్నం. ఇద్దరూ కలిసి రావడం ఇంపాసిబుల్. కానీ ఇద్దరిని పిలవడం ద్వారా అమెరికాకి పుతిన్ ఇచ్చే సంకేతం ఏంటంటే చైనాతో నా స్నేహాన్ని వదులుకోను నీ కోసం అన్నట్టు. అదే సందర్భంలో చైనాకి పుతిన్ ఇచ్చే సందేశం ఏంటంటే అమెరికాని నేనేం శాంతం వదులుకోలేదు, నువ్వు నీతో కలిసి ఉన్నాను కదా అని చెప్పేసి అతిగా నన్ను వాడేసుకోవద్దు అని చెప్పడం.